నమస్తే, వెల్కమ్ టు BV9 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శాసనమండలి ముందుకు పంచాయతీరాజ్ సవరణ చట్టం. కాచిగూడలో ఓటేసిన కిషన్ రెడ్డి దంపతులు ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టం. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సిదిరి అప్పలరాజు స్పష్టం. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూత. సంతాపం తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు. వివరాల్లోకి వెళితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బంజారాహిల్స్ లోని నందినగర్ జీహెచ్ఎంసీ కమిటీ హాల్లో ఓటు వేశారు. కుటుంబ సమేతంగా వచ్చిన కేటీఆర్ పోలింగ్ బూత్ 8లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసే వారికి మాత్రమే ప్రశ్నించే హక్కు ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. దయచేసి అందరూ ఓటేయాలని కోరారు. ఆలోచించి ఓటు వేయాలని, ఓటు వేసి హైదరాబాద్ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాచిగూడలో సతీమణితో వచ్చిన కిషన్ రెడ్డి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఆయన శుభాకాంక్షలు. ఒకసారి ఫింగర్ చూపిస్తారా? నేను వేయడం అదృష్టం. ఇక్కడ నాకు అక్కడే ఉన్నటువంటి మొట్టమొదటి ప్రముఖమైనటువంటి ఏకైక పాశుపతాస్త్రం. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ప్రభుత్వాలు సరిగ్గా పని చేయడం లేదని విమర్శించడమే కాదు, మంచి ప్రభుత్వాలు వచ్చే విధంగా, మనం అనుకున్నటువంటి మంచి ప్రజాప్రతినిధి వచ్చే విధంగా మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఈ యొక్క ఓటు హక్కు. దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలి. నేను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. గ్రేటర్ హైదరాబాద్ లో ఓటర్గా ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోకుండా ఇంట్లో ఉండకూడదు. మనము భారత పౌరుడిగా ఇది మన ప్రాథమికమైనటువంటి కర్తవ్యము. తప్పరు కూడా ఈ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున కోరుతా ఉన్నాను. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం అందరం కూడా బాధ్యత కలిగినటువంటి పౌరులము. మనము ఈ సమాజం మరి లేక నైతిక విలువలతో కూడినటువంటి వ్యవస్థ రావాలి అన్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ దేశంలో లేకపోతే వ్యవస్థలో అవినీతి గాని, లేక మరి అరాచకం గాని, లేక నియంతృత్వం గాని ఉన్నప్పుడు దాని వ్యతిరేకంగా ఓటు వేసినటువంటి అనేక ఉదాహరణలు మన దేశంలో ఉన్నాయి. అంత గొప్ప చైతన్యం కలిగినటువంటి భారత రాజకీయ వ్యవస్థ
భారత ప్రజలు చాలా మరి ఉన్నత స్థాయిలో అనేక సార్లు ఆలోచించారు. ఎప్పుడు కూడా అదే విధమైనటువంటి స్ఫూర్తితో ప్రజలు ముందుకొచ్చి ఈ ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క आज जो वोट हक है, जो वोट देने का अधिकार डॉक्टर बाबा साहब अम्बेडकर देश के हर व्यक्ति को दिया गया है, सबसे बड़ा अधिकार है. इस व्यवस्था में चेंज लाने के लिए वोट देने का अधिकार जो ऑर्डिनरी व्यक्ति से भारत के महामहिम राष्ट्रपति तक एक ही अधिकार है. इसलिए मैं सब लोगों से आप सरकार ठीक नहीं काम कर रहे, ये आपका इलेक्टेड रिप्रेजेंटेटिव ठीक नहीं काम कर रहे, ऐसा आप क्रिटिसाइज करते हुए घर में नहीं बैठना चाहिए. आप बाहर आके आपका अधिकार उपयोग करके. ఆంధ్రప్రదేశ్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో ఈ రోజు 10 బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు కరోనా నియంత్రణకు చేపట్టిన చర్చలపై చర్చ జరగాల్సి ఉంది. టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. హౌసింగ్ పై చర్చకు టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించడంతో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై చర్చించాలని ఇప్పటికే సర్కార్ అజెండాతో పెట్టినందున వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ తాను ఏదైనా మాట చెబితే ఆ మాటను నిలబెట్టుకుంటారని ప్రజల్లో విశ్వాసం ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడికి మాత్రం మోసం చేయడమే తెలుసునని చెప్పారు. సభలో బిల్లులపై చర్చ జరగకుండా కుట్ర చేస్తున్నారని ఆయన అన్నారు. డిసెంబర్ 25న ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆయన నేను ఇక్కడ నుంచి మాట్లాడుతా ఉన్నాను అని అంటే ఆ మాటలు కూడా ప్రజలకు వినపడకూడదు అని చెప్పి తాపత్రయంతో గట్టిగా మైకుల దగ్గర మీ మైక్ దగ్గరికి వచ్చి గట్టిగా అడుస్తా ఉన్నారు అని అంటే అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాలి. అధ్యక్ష డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ అమౌంట్ 2019 ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ అమౌంట్ 1227 కోట్ల రూపాయల క్లెయిమ్స్ సెటిల్ చేస్తా ఉన్నాము, ఇస్తున్నాము, బటన్ నొక్కి ఆ రోజు రిలీజ్ చేస్తాము అని చెప్పి అది నిన్న సభలో చెప్పింది కాదు అధ్యక్ష. దానికన్నా ముందు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లోనే నేను డేట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ క్యాబినెట్ లో అదే డిసెంబర్ 15వ తారీఖున క్యాబినెట్ లో ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. మొన్న క్యాబినెట్ లో అన్నాం అధ్యక్ష. 2వ తారీఖున అమూల్తో కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. 10వ తారీఖున మేకలు గొర్రెలు పంపిణీకి సంబంధించిన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి చెప్పడం జరిగింది. డిసెంబర్ 15వ తారీఖున ఇన్సూరెన్స్ రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము 2019కి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము బటన్ నొక్కి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. అదే మాదిరిగా డిసెంబర్ 25వ తారీఖున పేదవాళ్ళందరికీ కూడా డిఫామ్ పట్టాలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 5 ప్రోగ్రాములను కూడా కొత్తగా మేము ఈ రోజు చెప్పేది కాదు అధ్యక్ష. ఇదే 5 ప్రోగ్రామ్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో చెప్పి ఈ నెలలో డిసెంబర్ నెలలో ఇవన్నీ ప్రోగ్రామ్స్ కూడా జరగబోతా ఉన్నాయని చెప్పి వాళ్లకు చెప్పడం జరిగింది. దాని తర్వాత క్యాబినెట్ లో కూడా ఇదే ప్రస్తావన కూడా చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మధ్యలో 21వ తారీఖున సర్వే ఆఫ్ ల్యాండ్స్ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాము. జగనన్న వైఎస్ఆర్ భూ సర్వే కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ 5 ప్రోగ్రామ్స్ కి సంబంధించి గతంలో ఎన్నెన్నో సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా డిసెంబర్ 15వ తారీఖున డబ్బు ఇస్తున్నామని చెప్పి తెలిసి డిసెంబర్ 15వ తారీఖున డబ్బు ఇస్తున్నామని తెలిసి ఈ రోజు రచ్చ అయింది అధ్యక్ష. ఆశ్చర్యం ఏంటంటే అధ్యక్ష, ఒక గవర్నమెంట్ దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది, దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇన్సూరెన్స్ సొమ్ము ఎవరికైనా కూడా బెనిఫిషరీస్కి ఎవరికైనా రైతులకు నష్టపోయిన రైతులకు ఇచ్చే కార్యక్రమం జరిగేటప్పుడు అందులో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, అందులో ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది. ఇలా ముగ్గురు కలిసి అనుసంధానమై ఆ కార్యక్రమం అన్నది డిసెంబర్ 15వ తారీఖున డబ్బులు రిలీజ్ చేయడం అనేది జరిగేదానికోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ రకంగా చేసేటప్పుడు ఈ రకంగా ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టలేదు, ఇంకొకటి మేము
కట్టమా, ఎప్పుడు కడతామా, ఎప్పుడు చేస్తామా అనేది వాళ్ళకి ఏం సంబంధం అధ్యక్ష? డిసెంబర్ 15వ తారీఖున రైతులకు బటన్ నొక్కుతానే రైతుల అకౌంట్లోనే డబ్బు వస్తుందా లేదా చూసుకోమని చెప్పండి. అంతే తప్పనిచ్చి ఇట్ ఈస్ ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు చట్టం తెస్తున్నామని పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి సిద్దిరి అప్పలరాజు పేర్కొన్నారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో ఆక్వా చట్టాన్ని మంత్రి సిద్దిరి అప్పలరాజు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్వా పంటను అమ్మలేని పరిస్థితి ఉందని అన్నారు. నిషేధమైనవి ఉన్నాయని, మా ప్రోడక్ట్ కొనుగోలు చేయడం లేదని అన్నారు. లక్షలు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నామని అన్నారు. ప్రభుత్వం దీనిపై మంచి చట్టాన్ని తీసుకురావాలని ఆ రోజు ఆక్వా రైతులు వైఎస్ జగన్ కోరారని అన్నారు. ఇలాంటి సమస్యలు వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారని, అలాంటి సమస్యల నుంచి పుట్టుకు వచ్చిందే ఈ ఆక్వా సీడ్ చట్టం అని అన్నారు. క్వాలిటీ ఆక్వా సీడ్ ను ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. మన రాష్ట్రంలోని ఆక్వా రైతులందరూ కూడా సుమారు 17,000 కోట్లు ఆక్వా సీడ్ వ్యాపారం జరుగుతుందని అన్నారు. ప్రస్తుతం చాలా మంది మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నాయని అన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతుల ప్రయోజనాలు పరిరక్షించడానికి ప్రతిపాదించడం జరుగుతూ ఉందని ఈ సందర్భంగా ఈ సభకు నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ చట్టం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఆక్వాకల్చర్ రైతులకి నాణ్యమైనటువంటి ఫీడ్ సరఫరా చేయటం, మరి అలాగే ఆ ఫీడ్కి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ ప్రాసెస్ అంటే BIA సర్టిఫికేషన్ కానీ, FAO సర్టిఫికేషన్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ నాణ్యతా ప్రమాణాలని చట్టబద్ధంగా అమలు చేయడానికి అవసరమైనటువంటి నియంత్రణ మరియు పర్యవేక్షక విధానం, మరి అలాగే ఈ ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్, సేల్ ప్రాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఉన్నటువంటి అన్ని కమర్షియల్ ఆపరేషన్స్ కూడా ఈ చట్ట పరిధిలో తీసుకొని రావడానికి ఉద్దేశించినటువంటి చట్టం అధ్యక్ష ఇది. మరి అలాగే ఈ చట్టం ద్వారా ఫిష్ ఫీడ్ తయారీ కానీ, పంపిణీ కానీ, మరి అమ్మడానికి లైసెన్సులు ఇవ్వడం కానీ, లైసెన్సుల్ని పునరుద్ధరించడం కానీ ఈ ఫిష్ ఫీడ్ యాక్ట్ యొక్క పరిధి అధ్యక్ష. మరి అలాగే కాకుండా రైతు వారికి కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఫీడ్ని ఎంచుకోవడమే కాకుండా కొన్ని నిషేధమైనటువంటి యాంటీబయాటిక్స్ కానీ, లేకపోతే కొన్ని నిషేధమైనటువంటి ఫార్మకాలజికల్ సబ్స్టాన్సెస్ లేనటువంటి ఫీడ్ని సెలెక్ట్ చేసుకొని తద్వారా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి ఒక బ్రాండ్, ఏపీ బ్రాండ్కి సంబంధించినటువంటి ఆక్వా ప్రొడక్ట్స్ ని ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక మంచి అవకాశం వస్తుంది అధ్యక్ష. మరి అలాగే ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ సభా దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ చట్టంలో నాగార్జున సాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తరలించారు. కాగా చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. కాగా గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. నెల రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. అయితే చికిత్స అనంతరం కరోనా నెగిటివ్ వచ్చినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు. 1956లో జన్మించిన నరసింహయ్య ఎంపీపీగా రాజకీయ జీవితం ప్రారంభించారు. సిపిఎం తరపున పోటీ చేసి 2 సార్లు నకరికల ఎమ్మెల్యేగా గెలుపొందారు. నోముల నరసింహయ్య ఆకస్మిక మృతి పట్ల మంత్రి జగదీష్ రెడ్డి, సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే నోముల మృతి పట్ల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం తెలిపారు. సీనియర్ నేత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకరమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. 150 డివిజన్స్ లో పోలింగ్ జరగనుండగా గ్రేటర్ పరిధిలో మొత్తం 74,67,256 మంది ఓటర్స్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుండగా కొద్దిసేపటి క్రితం మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఫిలిం నగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత ఉషా మురళీపారి కూడా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున ఆయన సతీమణి అమల ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు వేశారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మందకోడి ఓటింగ్ పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నగర ప్రజలు బాధ్యతగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన అన్నారు. మంచులక్ష్మి ఫిలిం నగర్ క్లబ్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. మధు లైవ్ పెట్టుకో. మధు లైవ్ పెట్టుకో. శ్యామ్ రండి అయినా ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. ఎందుకంటే వస్తారా చెప్తారేమో కొడుతారు. ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా వరుసగా ధరలు పెరుగుతూ వస్తుండటంతో లీటర్ ఇంధన ధరలు ఏడాది గరిష్టానికి చేరుకున్నాయి. సోమవారం నాడు హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర 85.64కు చేరగా డీజిల్ ధర 79.02కు చేరింది. గడిచిన 10 రోజులుగా ఏ రోజు ధర తగ్గకపోవడం గమనార్హం. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే తాము ధరలను సవరించాల్సి వస్తుందని చమురు కంపెనీలు అంటున్నాయి. ఇదే సమయంలో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ప్రభుత్వాలు పన్నులను పెంచుతూ వాహన ధరలకు ఉపశమనం కలిగించడం లేదన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరలు 63%, డీజిల్ ధరలు 63% పన్నుల రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుంది. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖలో రైతు భరోసా తప్ప మరో పథకం లేకుండా పోయిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. నివర్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల పంట దెబ్బతిందని, వైసీపీ ఎమ్మెల్యేలు తుఫాను వల్ల పెద్దగా నష్టం లేదని చెప్పడం హాస్యాస్పదమని సోమిరెడ్డి విమర్శించారు. నష్టపోయిన రైతాంగానికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొత్తం మీద రైతాంగం తీవ్రంగా నష్టపడే పరిస్థితి వచ్చింది. ఇది దురదృష్టం. ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం ఎకరాకి 15,000 లెక్కన ఇవ్వాలా. ఆకు తోటలు, అరటి తోటలకి ఎకరాకి 25,000, ఎకరాకి 25 ఆకు తోటలు అండ్ అరటి తోటలకి ఎకరాకి 25,000 నష్టపరిహారం ఈ ప్రభుత్వం చెల్లించాలా. వాళ్ళు కూడా భారీగా నష్టపడ్డారు. ఎవరైతే పేదల ఇళ్లలో నీళ్లు నిలబడి పని లేకుండా మొత్తం రాష్ట్రంలో పేద కాలనీలు, ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో వాళ్ళు బాగా ఆకలికి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి 10,000 ఇంటికి 25 కేజీలు బియ్యం మేము 2015 నవంబర్లో ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో వస్తే 4,000 రూపాయలు ఇంటికి, ప్రతి ఇంటికి 4,000 ఇచ్చేసి 20 కేజీలు బియ్యం ఇచ్చాం. కొన్ని దగ్గర మరి ఇంట్లో నీళ్ళు నిలబడితే 8,000 కూడా ఇచ్చాం. ఈరోజు అటువంటి ఎన్యూమరేషనే లేదు, ఎన్యూమరేషన్ కూడా లేదు. ఇది దురదృష్టం. ఇప్పుడు మనం ఇప్పటివరకు స్టేట్ సబ్జెక్ట్. భారత్ లో కరోనా కేసులపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 31,118 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య
94,62,810కి చేరింది. ఇక గత 24 గంటల్లో 41,985 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల సమయంలో 482 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,37,621కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటి వరకు 88,89,585 మంది కోలుకున్నారు. 4,35,603 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స అందుతోంది. నివర్ తుఫాన్ మిగిల్చిన తీవ్ర నష్టం మరొక ముందే మరో వాయుగుండంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితలం మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 2న వాయుగుండం దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రెండో రోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. శాసన మండలి ముందుకు పంచాయతీరాజ్ సవరణ చట్టం. కాచిగూడలో ఓటు వేసిన కిషన్ రెడ్డి దంపతులు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచన. ఆక్వా రైతులకు అండగా నిలిచేందుకు ప్రత్యేక చట్టం. అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి సిద్దిరి అప్పలరాజు స్పష్టం. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కన్నుమూత. సంతాపం తెలిపిన పలువురు రాజకీయ ప్రముఖులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BV9 న్యూస్. నమస్కారం.